హలో అండి, నేను మీ రూహి. వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ హోమ్ రూహీస్ కిచెన్. మరి ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లలకి చాలా నచ్చే చాక్లెట్ మక్ కేక్. ఇది మైదాతో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో చేసిన మక్ కేక్స్ అండి. ఈ మక్ కేక్ కేవలం 2 నిమిషాల్లోనే తయారవుతుంది. ఈ మక్ కేక్ని నేను ఓవెన్లో ప్రిపేర్ చేశాను. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు అడిగినా ఇలా చిటికలో రెడీ అయిపోయే ఇంత సాఫ్ట్గా టేస్టీ అయిన మక్ కేక్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇలా వేడి మక్ కేక్ పైన కొంచెం చల్లగా ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ వేసి కొంచెం చాక్లెట్ సిరప్ని వేసి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, మీరే వావ్ అని అంటారు. మరి ఇంత సింపుల్గా రెడీ అయిపోయి ఈ మక్ కేక్ని ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామా. ఇప్పుడు ఈ మగ్గులో 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ స్పూన్ లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో ఉండే ఏ స్పూన్ అయినా వాడుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర పొడిని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరని మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకుంటే అది 3 టేబుల్ స్పూన్ల చక్కెర పౌడర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పాలని కలుపుకోవాలి. దీంట్లో మనం కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్తో అంతా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు దీనిని మైక్రో ఓవెన్లో 1.5 మినిట్ బేక్ చేసుకోవాలి. ఇది కన్వెక్షన్ మోడ్లో కాకుండా నార్మల్గా మనం ఏదైనా కూర అలా వేడి చేసుకున్నప్పుడు పెట్టుకుంటాం కదండి టైం, అలాగా 1.5 మినిట్ టైం పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి మీరు, ఇది ఎంత చక్కగా పొంగుతుందో. అంతేనండి, 1.5 మినిట్ అయిపోయాక దీన్ని బయటికి తీసుకుందాం. చూసారు కదండి ఈ కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా తయారైందో. ఈ కేక్ అయిందా లేదా అని మీరు కావాలంటే ఒక టూత్పిక్ని గుచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి మక్ కేక్ పైన ఒక్క స్కూప్ వనిలా ఐస్ క్రీమ్ వేసి కొంచెం చాక్లెట్ సిరప్ని డ్రిజిల్ చేసి టేస్ట్ చూసి చూడండి, మీరే వావ్ అని అంటారు. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైంని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇలా చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.